టీవీ మీడియా గోల్డ్ న్యూస్ కి స్వాగతం. వెల్కమ్ టు MG9 న్యూస్. అట్టహాసంగా వైసీపీ ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి నామినేషన్. కర్నూలు జిల్లా మంత్రాలయంలో అశేష జనవాహిని మధ్య బుధవారం వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వై బాలనాగిరెడ్డి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా గ్రామదేవత మంచలమ్మను శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వై బాలనాగిరెడ్డితో పాటు టీటీడీ బోర్డు సభ్యులు వై సీతారామిరెడ్డి కలిసి ఆర్వో కార్యాలయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. వైసీపీ రాష్ట్ర నాయకులు ప్రదీప్ రెడ్డి, ధర్నిరెడ్డి, మండల అధ్యక్షులు జి భీమిరెడ్డి, విశ్వనాథ్ రెడ్డి ఉన్నారు. జనసంద్రంగా తలపించిన మంత్రాలయం అనంతరం మంత్రాలయ నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నుంచి భారీ ఎత్తున తరలివచ్చిన వైసీపీ శ్రేణులు, అభిమానులు, అనుచరులు, కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున తహసీల్దార్ కార్యాలయం వరకు వై బాలనాగిరెడ్డి ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ వేయడం జరిగింది. వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి వై బాలనాగిరెడ్డికి క్రేన్తో గజమాలతో సత్కరించారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ సీతారామయ్య నేతృత్వంలో సీఐ ఎరిషావలి ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. MG9 న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి. సింగల్ గానే పోటీ చేస్తాం, సింగల్ గానే వస్తుందా? ఇలాగే జత కట్టుకొని రావాల్సిన అవసరం లేదు, కూటమితో జత చేసుకోవాల్సిన అవసరం లేదు మాకు. ఎందుకయ్యా, నా జనం నా అనుకున్నంత వరకు ఇంకోరి మీద ఆధారపడాల్సిన అవసరం ఏముందా? 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి. సిద్ధేశ్వరం ఏమన్నా అడుగుతుందా? ఎక్కడా లేదు. నిజంగా మొగాలంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నా. ఒకసారి పులి బయటికి ఫోన్లో నుంచి పులి బయటకు వచ్చింది. అప్పుడు మనము ప్రతిపక్షంలో కూర్చున్నా కూడా మనకు భయపడలేదు, పాదయాత్ర చేశాడు మన పులి. అలాంటి పులి నాకు నా సోదరు లాంటి నా పులి. నేను కూడా మా సోదరుల కుటుంబ సభ్యులు మీరు అందరూ ఉన్నంత వరకు నేను కూడా పులి అని చెప్తున్నా. మీరందరూ ఒకటే ఆలోచన చేయాలి. మంచి వ్యక్తులకు ఓటేస్తే 15 సంవత్సరాలు మీరు ప్రశాంతంగా ఉండగలిగారు. మళ్ళా వాళ్ళకి వస్తే ప్రతి మండలంలో రౌడీజం పెరుగుతుంది తప్ప మంచి అనేది ఉండదు. పక్కన ఆలూరు చూడండి, జబ్బుమునూరు జయరాం ఏం చేశాడు? 5 సంవత్సరాలు మంత్రిస్తే వెన్నుపోటు పడిచి జగన్మోహన్ రెడ్డి వదిలిపోయాడు. నిజంగా గుమ్మనూరు జయరాం అడుగుతున్నా, నిజంగా నువ్వు మొగాడు ధైర్యం ఉండింటే ఆలూరు తాలూకులో నిలబడాల్సింది. సిండిగల్లో నిలబడతావా? కొత్త స్థలంలో జిల్లా కూడా కాదు, ఈ జిల్లా కూడా కాదు, మీనాక్షి జిల్లాలో నిలబడి నువ్వు పెద్ద మీసాలు దూతాడు అక్కడ మా సోదరు మీద. ఈ మీసాలు ఏం పని చేయవు మా ముందు. భయపడాల్సిన పని లేదు. అందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఆయన లేకపోతే కూడా అన్ని వర్గాలు ఆయన ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పుకోండి బీసీలంతా నాకు ఓటేస్తారని. నేను ఏమన్నా సాయం చేశాడో బీసీలకు అని చెప్తున్నాను. బీసీలకు కాదు ఆయన సాయం చేసింది ఆయన సొంత. రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ చేశారు. ఆ నామినేషన్ కార్యక్రమానికి అఖండ జనం 4 మండలాల నుంచి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు, రైతు సోదరులు, రాంపురం రెడ్డి సోదరులు అభిమానులు అందరూ వచ్చి బ్రహ్మరథం పట్టారు నామినేషన్ వేసే సమయానికి. అది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలైతేమి, మన రాంపురం రెడ్డి సోదరులు స్వయాన ప్రతి ఒక్క ఫ్యామిలీకి మండలంలో 4 మండల